దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం. నిన్న మొన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడము, మన జీవితాలను మార్చడము, మనకి ఏది అవసరమో శాశ్వతంగా ఇవ్వడానికి దేవుడు అట్రీతిగా మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మరికొన్ని విషయంలో దేవుడు నేర్పిస్తున్నందుకు, సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. యేసుప్రభు తన బహిరంగ పరిచర్యలో జరిగించిన 35 అద్భుతాలు సువార్తలలో గ్రంథస్థం చేసి ఉన్నాయండి. ఆ అద్భుతాలు ఎందుకు చేశారో, వాటిని సువార్తలలో పరిశుద్ధాత్మ ఎందుకు జోడించారో యోహాను సువార్త 20 అధ్యాయం 30-31లో తెలియజేస్తుందండి. అద్భుతాలు నాటికి నేటికి యేసుక్రీస్తునే వెల్లడి చేస్తున్నాయండి. ఆయన ఎవరో, ఆయన ఎలా పనిచేస్తున్నారో అవి తెలియచేస్తాయి. ఈ విషయము యోహాను సువార్త 2 అధ్యాయం 11లో నొక్కి ఒక్కాణించి చెబుతుందండి. ఈ మొట్టమొదటి అద్భుతానికి మూలవాక్యం ఇదేనండి. గలిలయలోని కానా అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఈ అద్భుతం ద్వారా తన మహిమను బయలుపరిచారండి. యోహాను సువార్త 2 అధ్యాయం 11 వచనం ప్రకారం అని యోహాను చెబుతున్నారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుండగా ఆయన మహిమ కొద్దిగా చూస్తామండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించగలిగితే, మొదటిగా కేవలం ఈ అద్భుతం చేయడంతోనే కానాలో యేసు ప్రభు మహిమ ప్రారంభం కాలేదండి. యోహాను చాలా జాగ్రత్తగా ఒక విషయం చెబుతున్నారు. ఏమనగా యేసుప్రభు అంతకు ముందు మహిమ కలిగి ఉన్నారు. జగత్ పునాది వేయబడక ముందే తండ్రితో కలిసి ఆయన మహిమ కలిగి ఉన్నారండి. ఇక్కడ దానిని బయలుపరిచారు అంతే. యోహాను సువార్త 1 అధ్యాయం 14వ వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 17 అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే ఆయన మహిమ ఆది కాండంలో మొదటి వచనము మొదటి అధ్యాయం నుంచే ఉందండి. రెండవదిగా కానాలో మన ప్రభు బయలుపరిచిన మహిమ తన వారికి, అంటే తన ప్రశస్త రక్తంలో శుద్ధి పొందిన వారికి ఇచ్చారండి. యోహాను సువార్త 17 అధ్యాయం 22వ వచనం ప్రకారం ఈ విషయం తెలియజేస్తుంది. విశ్వాసం ద్వారా ఆయనతో మమేకమై ఆయన మహిమను పొందడం ఎంతో అద్భుతం అండి. మూడవదిగా యేసు ప్రభు జీవితంలో వెల్లడించినట్లే మన జీవితాల్లో కూడా ఆ మహిమను వెల్లడించాలండి. కానాలో ఆయన భౌతిక కాయం నుండి మహిమ వెల్లడి అయిన రీతిగానే తన శరీరము ద్వారా కూడా ఆయన మహిమ దినదినం బహిర్గతం కావాలండి. ఎందుకంటే మన ద్వారా మనలోనూ ఆ మహిమ వెల్లడి కావాలని ఆయన మనకు మహిమ అనుగ్రహించారండి. అలాగైతే ఈ అద్భుతంలో మన ప్రభు మహిమ ఎలా వెల్లడయ్యింది అనగా, మొదటిగా ఆయన అద్భుతమైన తగ్గింపులో మహిమను చూస్తామండి. మన ప్రభు మొట్టమొదట అద్భుతం ఎక్కడ జరిగించారు అనగా, నజరేతుకు సమీపంలో ఉన్న కానా అనే కుగ్రామములో ఓ పెళ్లి విందులో, ప్రముఖ నగరాలకు లేదా పట్టణాలకు చాలా దూరంగా ఉందంటండి కానా. ఆయన తన మొట్టమొదట అద్భుత క్రియను యెరూషలేము నగరంలో ప్రముఖుల ఎదుట జరిగించలేదు. ఎందుకంటే ఆయన మనుషుల మెప్పు ఆశించడం లేదండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం ప్రకారం నిత్యుడైన దేవుని కుమారుడు అంతగా తగ్గించుకోవడం ఎంత అద్భుత విషయం కదండి. మన ప్రియ ప్రభు మహిమలోనికి ఈ అంశాన్ని మనం పాటిస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకోవాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ప్రకారము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29లో మనం గమనించగలిగితే కనిపిస్తుందండి, అర్థమవుతుంది. రెండవదిగా ఆయన పరిపూర్ణ మానవత్వంలో మహిమను చూడగలుగుతామండి. అది 2వ వచనంలో మనం గమనిస్తే, యేసు ప్రభుని వివాహానికి ఆహ్వానించారు ఇంటివారు. ఆయన ఆ ఆహ్వానము అంగీకరించారు కూడా. ఇందులో మన ప్రభు సాంఘిక వైఖరి స్పష్టంగా కనబడడం లేదా అంటే ఆయనేమి కావాలని వైరాగి సర్వసంగ పరిత్యాగ కాదండి. మన ఆనందాన్ని కుదించడానికి కాదు, పెంచడానికి ఆయన వచ్చారు. క్రైస్తవుడు అంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు అనే వ్యతిరేక భావన తొలగించుకోవాలండి. ఇలా చేస్తే తప్పుడు విషయం మీద దృష్టి కేంద్రీకరించినట్లుగా అవుతుంది. క్రైస్తవులంగా మనము సమాజానికి చేయవలసింది ఎంతో ఉందండి. మన ప్రభు వివాహానికి హాజరై ప్రజలతో ముచ్చటించి తన ప్రార్థన ద్వారా పెళ్లికి ఎంతో మేలు చేశారండి. అలాగే జీవితంలోని అనేక రంగంలో మనం వెళ్ళడం ద్వారా అదే పని చేయవచ్చండి. మూడవదిగా మన ప్రభు తండ్రిపై సంపూర్ణంగా ఆధారపడడంలో ఆయన మహిమను చూడగలగమండి. ఎట్లాగనగా 4వ వచనం గమనిస్తే,
నా సమయం ఇంకనూ రాలేదు అన్నారు. ఏమిటి దీని అర్థం? ఆయన తన జీవితం అంతా దేవుని ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటూ ఉన్నారు. సిలువపై మరణంతో అది ముగిస్తుందండి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, ప్రభువు చెప్పిన ప్రతి మాటకు, చేసిన ప్రతి పనికి తండ్రి మీద పూర్తిగా ఆధారపడ్డారు. మనుష్య కుమారుడుగా ఆయన ఎన్నడూ స్వతంత్రంగా వ్యవహరించలేదండి. యోహాను సువార్త 6:39 మనం గమనించగలం. అందుకు భిన్నంగా మనం పదే పదే స్వతంత్రంగా వ్యవహరించి మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. నిజం చెప్పాలంటే స్వతంత్ర క్రైస్తవుడు అంటూ ఎక్కడా ఉండరండి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు అన్ని వేళలా కృపా, జ్ఞానము, నడిపింపు, దేవుణ్ణి మహిమపరిచే జీవితం జీవించడానికి కావలసినంత దానికంటే మన పరలోక తండ్రిపైనే ఆధారపడవలసి ఉందండి. 4వదిగా ఆయన దోషరహిత తీర్పులో ఆయన మహిమను చూడగలుగుతామండి. 6వ వచనంలో మనం గమనించగలిగితే, మరియ చెప్పిన అద్భుతమైన మాట గమనిస్తే, ఆయన మీతో చెప్పునది చేయుడి. మరో విధంగా చెప్పాలంటే ఆయన చెప్పేదే సరి అయినదే. దేవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ పొరపాటు చేయలేదు. యోహాను సువార్త 5:30లో మనం గమనిస్తే కనిపిస్తుందండి. ఇలాంటి మన ప్రభు మహిమను మనము కూడా కలిగి ఉండాలి కదండి. దాని షరతులకు లోబడితే మనం కూడా కలిగి ఉండగలుగుతాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఘోరంగా విఫలమైపోతూ ఉంటాము. అది మాత్రం వాస్తవం అండి. అయితే యాకోబు పత్రిక 1:5లో మనం గమనిస్తే, మన తీర్మానాలు, తీర్పులు దేవునివే అయితే అవి ఎన్నడూను తప్పుపోవండి. నా అంత నేనే ఏమీ చేయలేను అని ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందండి. ఎందుకంటే మన దేవుని పైన ఆధారపడి ప్రార్థనలతోటి ఆయన సన్నిధానంలో జవాబు వచ్చే వరకు ఉండగలిగితే అప్పుడు ప్రతీది కూడా సాధ్యమవుతుందండి. 5వదిగా సానుభూతి విషయంలో మన ప్రభువు మహిమను చూడగలమండి. ఏమనగా ద్రాక్షారసం అయిపోయిందని 3వ వచనం చెబుతుంది. ఆ తర్వాత వచనాలు మన ప్రభు ఏ విధముగా పరిస్థితిని చక్కదిద్దారు అన్నది మనకి తెలియజేస్తున్నారండి. అయితే మనం జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న జీవిత సమస్యలు, సంఘర్షణలు ఆయన పట్టించుకుంటాడా అంటే, ఆయన మన దుఃఖాలలో, బాధలలో సానుభూతి చూపుతాడని మనకు అర్థమవుతుందండి. హెబ్రీ పత్రిక 4:15 వచనం ప్రకారం. అయితే ఆయన సానుభూతి వంటగదిలో, కుటుంబ వాతావరణానికి, దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న వాటికి కూడా వర్తిస్తుందా అంటే, ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలే తరచూ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అవునండి. మన పట్ల సానుభూతి చూపుతూ ఉంటారు. అవి కుటుంబానికి సంబంధించినవి అయినా, వ్యాపారానికి సంబంధించినవి అయినా, మన పనిపాటులు లేదా విలాసాల విషయంలోనైనా, మన జీవితంలో కావచ్చు, స్నేహితుల జీవితంలో కావచ్చు, అంతటా వర్తిస్తూ ఉంటాయండి. ఎక్కడన్నా ఒక్కడ మనకు చిన్న చిన్నవి చాలా బాధాకరంగా ఉంటాయి. మనము తీర్చుకోలేని ఈ చిన్న చిన్నగా ఉంటాయి కూడా అండి. పెద్దయి అయితే ఇంక అసలకే చాలా కష్టంగా ఉంటుంది. మీరు రావడం మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది అని ఎవరైనా చెబితే, మనం దేవుని మహిమను ఇతరులతో పంచుకుంటున్నామన్న మాట. దేవుని స్తోత్రం అండి. 6వదిగా ఆయన వెల్లడించిన శక్తిలో మహిమ చూడగలుగుతాం. ఏమనగా 7, 8 వచనాలు మనం గమనించగలిగితే, నీళ్లు మన ప్రభువును చూచి ఎరిపెక్కాయి అని వర్ణించాడు జాన్ మిల్టన్ అనే ప్రఖ్యాతి కవీశ్వరుడు. ఆయనకు అద్భుతం ఎంత సులభమైందండి. ఆయన నోట నుండి మాట వెలువడం తోడనే పని జరిగిపోయింది. ఆయన శక్తిలో నేటికి ఎక్కడా మార్పు లేదండి. ఆ శక్తి అంతకంతకు ప్రబలి మనల్ని జీవితాలనే మారుస్తుంది కదండి. ఆయన ఇప్పటికీ నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తూనే ఉన్నారు. రంగు చేరుస్తూనే ఉన్నారు. జీవితాలకు లక్ష్యాన్ని, విలువను చేకూరుస్తూనే ఉన్నారండి. అది మనం గమనించగలిగితే, మనకు అర్థమైతే దేవునిని మహిమపరచగలుగుతాం. ఆయన ఇప్పటికీ పాపులను పరిశుద్ధులుగా మారుస్తూనే ఉన్నారు. అయితే ప్రభువు మహిమలోని ఈ అంశాన్ని మనము పొందగలమా? అవును, అక్షరాల పొందగలమండి. ఏమనగా యోహాను సువార్త 14:12 వచనం మనం గమనించగలిగితే, తర్వాత పెంతెకోస్తు రోజు నుండి ఆ మీదట జరిగిన గొప్ప కార్యాలతో మనం పోల్చుకోగలిగితే, అపొస్తలుల కార్యం 2:22-41 వచనములలో. 7వదిగా సఫలమైన సేవలో ఆయన మహిమను మనం చూడగలుగుతామండి. మన ప్రభు మహిమను చూపినందుకు కలిగిన ఫలితం 11వ వచనంలో మనం గమనించగలమండి. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. ఇతరులు మనలో యేసును చూచి ఆయనందు విశ్వాసముంచాలండి. మన జీవిత సరళి, మన యొక్క ప్రార్థన జీవితము చూసి ఇతరులు వీరంతా కూడా యేసుక్రీస్తు బిడ్డలని వారి విశ్వాసం కలిగి దేవునిని వెంబడించే వారముగా మనం ఉండడానికి దేవుడు ఇటువంటి మాటలు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.